హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇందిరమ్మ ఇల్లు లేటెస్ట్ అప్డేట్ ఏంటనే తెలుసుకుందాం. పట్టణాలలో అంటే సిటీలో ఇందిరమ్మ ఇల్లు రావడం కష్టమే. ఇందిరమ్మ ఇల్లు సర్వేలలో అయోమయం నెలకొంది. పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. హైదరాబాద్లో వచ్చేసి 90% కిరాయిదారులే. అంటే ఒక 100 మందిని చెక్ చేస్తే 90 మంది కిరాయి ఇంట్లు ఉన్నట్టే తెలిసింది. ఫస్ట్ ఇందిరమ్మ ఇల్లు ఎవరికి ఇస్తామన్నారు? సొంత స్థలంలో ఇల్లు కట్టుకునే వారికి 5 లక్షల ఆర్థిక సాయం, స్థలం లేని వారి కోసం 4,50,000 ఇళ్లను నిర్మించి ఇస్తామని సర్కార్ ఇందిరమ్మ ఇల్లు పథకాన్ని ప్రకటించింది. అయితే ఫస్ట్ సొంత జాగున్న వాళ్ళకి ఫస్ట్ ఫేజ్లో ఇల్లులు ఇవ్వాలని నిర్ణయించింది. అంటే సొంత జాగుంటే మీకు ఈ ఫస్ట్ ఫేజ్లో ఇల్లు ఇస్తారు కట్టుకోనికి. బట్ ఈ హైదరాబాద్లో పరిస్థితి ఏమైందంటే ఇప్పుడు ఎవరిని చెక్ చేసినా కూడా వాళ్ళకి కిరాయిన్లలో ఉండరు. అంటే సొంత జాగ లేదు. హైదరాబాద్లో ఏ మూలకు పోయి కొంత జాగా కొనాలన్నా మినిమం 20 లక్షల నుంచి 30 లక్షలు కావాలి. ఆ 20-30 లక్షలు ఉంటే వాళ్ళెందుకు గవర్నమెంట్ ఇచ్చే 5 లక్షల కోసం వెయిట్ చేస్తారు? ఈ గవర్నమెంట్ ఇచ్చే 5 లక్షల ఇల్లులకు అప్లై చేసుకుంటారు. సో హైదరాబాద్లో మ్యాక్సిమం సొంత ఇల్లున్న వాళ్ళకే రావాలంటే చాలా తక్కువ మంది ఉన్నారు. పూర్తి వివరాలు చూసుకుంటే రాజధానిలో ఇందిరమ్మ ఇళ్ళ సర్వే అయోమయంగా మారింది. జిహెచ్ఎంసీలో 150 డివిజన్లు, కంటోన్మెంట్ బోర్డు 8 డివిజన్ల పరిధిలో 10 లక్షల కుటుంబాలు అప్లై చేసుకురు. ఇందులో సర్వే చేస్తే 90% అద్దె ఇళ్లలో ఉన్నట్లు వెల్లడవుతుంది. సొంత ఇంటి స్థలం లేనందున వారంతా 5 లక్షల ఆర్థిక సహాయం పథకానికి అనర్హులని అధికారులు చెప్తున్నారు. గ్రామంలో ఈ పరిస్థితి ఉండదు. విలేజ్లలో ఎన్నో ఒక తాన జాగ ఉంటుంది కనుక గవర్నమెంట్ ఇచ్చేస్తుంది, కట్టుకుంటారు. బట్ ఇప్పుడు గవర్నమెంట్ దగ్గర కూడా సిటీలో అంత జాగ లేదు ఇవ్వడానికి. సో సిటీలో చాలామందికి ఇల్లు రావడం కష్టం అవుతుంది. ఇక్కడ చూడండి ఏమేమి అడ్డొస్తున్నాయి వాళ్ళకి ఇల్లు ఇవ్వాలంటే. ఇందిరమ్మ ఇల్లు పథకానికి అర్హత పొందాలంటే నగరంలో కనీసం 45 గజాల రిజిస్టర్ ఇంటి స్థలం ఉండాలి. అంటే 45 గజాలు ఉంటే నీకు ఇల్లు వస్తుంది. గ్రేటర్లో ఏ మూలకు వెళ్ళినా 45 గజాలు జాగ కావాలంటే మినిమం విలువ 50 లక్షలు ఉంటుంది. అంత మొత్తంలో స్థలం ఉన్నవారు గవర్నమెంట్ ఇచ్చే 5 లక్షల ఆర్థిక సహాయానికి ఎదురు చూడరు. వాళ్లకు నిధులు సర్దుబాటు అవ్వగానే 2-3 అంతస్తులు కట్టుకుంటున్నారు. ఎటొచ్చి నోటరీ పత్రంలో స్థలం కొన్న వాళ్ళు మురికివాడల్లో పేద కుటుంబాలే ఇంటి నిర్మాణానికి డబ్బులు లేక ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ఇది ప్రాబ్లం. పథకం మొదటి దశలో నియోజకవర్గానికి 3,500 ఇల్లు నిర్మించాలని సర్కార్ నిర్ణయించింది. ఈ లెక్కన గ్రేటర్ అంటే హైదరాబాద్లో 24 నియోజకవర్గాలకు 84,000 ఇల్లు నిర్మించాలి. క్షేత్రస్థాయి పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. సర్వేలో 10 లక్షల కుటుంబాల కానీ ఇప్పటి వరకు 3,000 ఇళ్లను పరిశీలిస్తే 90% అనర్హులుగా తేలారు. సొంత ఇంటి స్థలం నిబంధనతో పథకాన్ని అందుకోలేకపోతున్నామని నగరవాసుల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సో గవర్నమెంట్ ఏం చెప్పింది? భూమి ఉంటేనే మీకు ఇల్లు ఇస్తాం. హైదరాబాద్లో ఏమైంది? ఎవరికి భూమి లేదు, అందరు పేదవాళ్ళే కానీ భూమి లేదు. అందువల్ల ఫస్ట్ ఆప్షన్ ఏంది? మీకు జాగా లేనందుకు మీరు ఈ ఇందిరమ్మ ఇల్లు పథకానికి అనర్హులు అని అధికారులు అయితే చెప్తున్నారు. మరి గవర్నమెంట్ ఏం డిసైడ్ అవుతుందని చూడాలి. ఒక దగ్గర జాగ ఉంటే గవర్నమెంట్ అందరికీ అపార్ట్మెంట్ టైప్న 10-20 ఫ్లోర్స్ వేసి అందులో ఇల్లు ఇవ్వడం అయితే జరుగుతుంది. బట్ ఇదంతా జరగాలంటే కొంచెం టైం పడుతుంది. ఫస్ట్ అయితే జాగ ఉన్న వాళ్ళకి ఇల్లు ఇస్తారు. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.